ఒక రైతు తన చిన్న కొడుకుతో గొర్రెలను తీసుకుని పొలాలనుకు వెళ్ళాడు. తండ్రి అన్నాడు, గొర్రెలను జాగ్రత్తగా కాపాడు, పులి వస్తే నన్ను పిలువు. తండ్రి పొలంలో పనిచెయ్యడానికి వెళ్ళాడు. కొద్దిసేపటికి కొడుకుకు విసుగువచ్చి ఆటపట్టాని అనుకుంటూ అరవసాగాడు. నాన్నా పులి, నాన్నా పులి అని కేకవేశాడు. గొర్రెల్పై పులి దాడి చేస్తోంది. తండ్రి పరుగెత్తి వచ్చాడు. కాని పులి ఎక్కడా లేదు. కొడుకు నవ్వాడు. మరొక రోజు అదే క్రీడను అతను మళ్లీ చేశాడు. తండ్రి కోపంగా, అబద్ధం చెప్పొద్దు అని హెచ్చరించాడు. కొద్ది రోజుల తర్వాత నిజంగా ఒక పులి వచ్చింది. గొర్రెలు భయంతో పరుగులు తీశాయి. కొడుకు భయపడి అరవసాగాడు. నాన్నా పులి, నాన్నా పులి అని కేకవేశాడు. తండ్రి ఈసారి నమ్మలేదు. పులి గొర్రెల్పై దాడిచేసి తన వెంటనే తీసుకెళ్ళింది. అవసరమయ్యే సమయానికి తండ్రి రాలేదని గ్రహించిన కొడుకు ఏడవసాగాడు. తండ్రి అతనికి సానుభూతితో చెప్పాడు, నిజం చెప్పినవాడిని అందరూ నమ్ముతారు, అబద్ధం చెప్పినవాడిని ఎవరూ నమ్మరు. ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి.